ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. స్థిర రాశుల్లో శని గురువు విపరీతమైన ధనలాభాన్ని కలిగిస్తున్నారు. శని అనుకూలంగా ఉంటే విదేశీ యోగాలు ఏర్పడతాయి. ప్రస్తుతం శని తన స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నాడు. గురువు శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. దీనివల్ల రాశుల వారికి ఉద్యోగ అవకాశాలు బాగా కలిసి వస్తాయి. వచ్చే ఏడాది మే వరకు గురువు శని స్థిర రాశుల్లోనే సంచారం చేస్తుండటం వలన విదేశీ ఉద్యోగ అవకాశాలకున్న స్వదేశీ ఉద్యోగ అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది వృషభ రాశి. విదేశాల్లో ఉద్యోగం అవకాశం లేదు. ఉద్యోగం మారటానికి కూడా అవకాశం ఉండదు. ఓ సంవత్సరం పాటు స్వదేశంలోనే ఉద్యోగం చేయవలసి ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న వారు మాత్రం అక్కడే స్థిరపడే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. స్వదేశంలోనే సొంత ఊరిలోనే ఉద్యోగం సంపాదించుకుంటారు. చిన్న ప్రయత్నంతోనే వారు దీన్ని సాధిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగం వల్ల ధనలాభం ఎక్కువగా ఉంది. తదుపరి కన్యరాశి. శుభగ్రహాలైన గురుడు శుక్రుడు ఈ రాశిలోనే ఉన్నారు. ఉద్యోగ పరంగా విదేశీ అవకాశం లేదు. సొంత ఊరిలోనే లభిస్తుంది. అయితే ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళి వచ్చే అవకాశం మాత్రం ఉంది. ఇంటర్వ్యూలతో పాటు పోటీ పరీక్షల్లో నెగ్గి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకునే అవకాశాలున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి స్వదేశంలోనే దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. ధనలాభం అధికంగా ఉంటుంది. ఉద్యోగం మారటానికి అవకాశం లేదు. ఉద్యోగ భద్రత చాలా బాగుంది. అలాగే స్థిరత్వం కూడా ఉంది. విదేశీ అవకాశాలు ఏడాది పాటు రావు. ఆ తర్వాతే ప్రయత్నించాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి గురువు శుక్రుడితో సంచారం చేయటం వలన ప్రయాణాలకు బదిలీలకు అవకాశం లేని ఉద్యోగంలో చేరతారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయటం కన్నా స్వదేశంలో చేయటమే చాలా మంచిది. దీనివల్ల వెంటనే ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో జీతాభత్యాల కంటే అదనపు రాబడి ఎక్కువగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్థిరమైన ఉద్యోగం స్వదేశంలోనే లభిస్తుంది. ఉద్యోగం వల్ల ధనలాభం ఉంది. ఈ రాశి వారికి ధనయోగంతో పాటు భద్రత స్థిరత్వం లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు అక్కడే స్థిరపడతారు. ఉద్యోగంలో ప్రాధాన్యత లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.